మహా పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, దినదినము నీ అపారమైన ప్రేమ, దయ, కనికరము, మీ కృపచేత నేను తండ్రి ప్రపంచంలో అనేక మంది బిడ్డలు మిమ్మల్ని నమ్ముకున్న వారు నడిపించబడుతూ ఉన్నారు. తండ్రి, లోకము ఎంతో భయంకరమైనది, పాప భూయిష్టమైనది. ఈ భయంకరమైన పాప లోకంలో జీవించుటకు నాయన నాకు వాక్యం వింటున్న బిడ్డలకును శక్తి లేదు. ఎన్నో పర్యాయాలు మా జీవితాలను చెడు ఆవరించి మమ్మల్ని ప్రక్కకు లాగే ప్రయత్నాలు చేశాయి. నీ అపారమైన కృప ద్వారానే తిరిగి మీ మార్గంలోకి రావటానికి సహాయం చేశారు. ఆ రీతిగా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు బలపరిచి మీ కృపలో స్థిరపరచుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏలియాజరు సంతతిలోను ఈతామారు సంతతిలోను వారి గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం. మార్చి మాసం 24, 2025 సంవత్సరం సోమవారం. ప్రియులరా, వారు పరిశుద్ధ స్థలమును కాయటానికి వారు ప్రతిష్ఠించుకున్నారు, అధికారులై ఉన్నారు. పరిశుద్ధ స్థలమును కాయటానికి మన జీవితాలు ప్రతిష్ఠించబడాలి. మనము అనేక పర్యాయాలు పరిశుద్ధ స్థలముగా ఓ స్థలాన్ని ఎదురు చూస్తూ ఉంటాం. ఇక్కడ మందిరం, ఇది దేవుడున్న స్థలం, పరిశుద్ధమైన స్థలమని ప్రభులు వారు అంటున్నారు. ఆ ప్రభులు వారు చెప్తున్న మాట, మనుషులు కట్టిన హస్త కృత్యములలో నేను నివాసము చేయను. నేను ఏర్పాటు చేసుకున్న దేవాలయం మనుష్యుని హృదయమని చెప్పాడు. రోమా పత్రిక 5లో అంటాడు, వారు తమ దేవునికి మనసులో చోటివ్వని కారణంన దేవుడు వారిని భ్రష్ట కార్యములు చేయటానికి అప్పగించాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని మన మనస్సులో చోటివ్వాలి అనగా మనమే పరిశుద్ధంగా ఉండాలి. ఒక స్థలం పరిశుద్ధంగా ఉంటే ప్రయోజనం లేదు. యేసు ప్రభుల వారు సిలువలో రక్తం కార్చింది స్థలం కొరకు కాదు, ఒక వ్యక్తి కొరకు. ప్రియులారా, స్థలంలో మార్పులు చేస్తూ ఉంటారు. కొందరు ఆ స్థలాన్ని నివాసంగాను, వ్యాపార స్థలంగాను, రకరకాలైన కార్యకలాపాల కొరకు స్థలాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మనిషిని దేవుడు పవిత్రపరిచింది వానిలో ఆయన ఉండటానికి. దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ మనసులో ప్రభుకి చోటుందా ఆలోచన చేయాలి. మరి హృదయంలో ఎవరు ఉండాలి అంటే భక్తుడైన దావీదు గారు, యోహాను గారు ఈ రీతిగా చెప్పారు, దేవా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొన్నాను అని చెప్పాడు. మన హృదయంలో దేవుని వాక్యం నిలిచి ఉండాలి. దేవుని వాక్యం నిలిచి ఉండాలంటే నేను నిజంగా పరిశుద్ధత కలిగి ఉండాలి. చాలా పర్యాయాలు చాలామంది చెప్తున్న మాట, మేము వాక్యాన్ని చదువుతున్నాం, మాకు అర్థం కావడం లేదు. చాలామంది చెప్తున్న మాట, వాక్యాన్ని మేము గుర్తుంచుకోలేకపోతున్నాం అని మాట్లాడుతూ ఉంటారు. మీరు వాక్యం చదువుతున్నారు, వాక్యం వింటున్నారు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, కానీ అది గుర్తు లేకపోవటానికి గల కారణం నాలో అపరిశుద్ధత ఉండడమే. నాలో పరిశుద్ధత ఉంటే ఖచ్చితంగా మహోన్నతుడైన దేవుని వాక్యం నా హృదయంలో నిలిచి ఉంటుంది. యోహాను మొదటి పత్రికలో
వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు, మీలో దేవుని వాక్యము నిలిచి ఉంది అని చెప్పాడు. వాక్యం మనలో నిలిచి ఉంటే దుష్టుని జయిస్తాం. అనగా మనలో దేవుడు కలగజేసిన పరిశుద్ధతని దయచేసి గమనించాలి. దుష్టుడు ఏ రూపేనైనా అపరిశుద్ధంగా మార్చటానికి ప్రయత్నం చేస్తాడు. వాక్యం మనలో ఉంటే మనల్ని అపవిత్రులనుగా మార్చే దుష్టుని జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చాలామంది దుష్టుని మీద విజయం సాధించాలని ఉపవాసాలు, కన్నీటి ప్రార్థనలు, జాగరణాలు ఏవేవో చేస్తూ ఉంటాం. దయచేసి గమనించాలి, దుష్టుని ఎందుకు జయించాలి? చాలామంది అంటారు, నాకు వరం ఉంది, దయ్యాలను వెలగొడుతున్నాను, నాకు వరం ఉంది, రోగాలను స్వస్థపరుస్తానని. దేవుడు మనకిచ్చినటువంటి అధికారం రోగాలు, దయ్యాలు లేక వీటిని నేను ప్రార్థిస్తే వారికి పిల్లలు పుడతారు, నేను ప్రార్థిస్తే ఏవో అద్భుతాలు జరుగుతాయి అని అనకండి. దేవుని కృపను బట్టి ప్రభు మనకిచ్చే అధికారం, వాక్యము ద్వారా మనకొచ్చే అధికారం దుష్టుని జయించటానికి, అనగా మనుషులను అపవిత్రపరిచే దుష్ట సంబంధమైన కార్యముల నుండి మనము వారిని విడిపించటానికి. నా మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. చాలా పర్యాయాలు మనం చేసే పెద్ద పొరపాటు, మనం ప్రార్థిస్తే దయ్యం పోయాది, మనం ప్రార్థిస్తే అప్పులు తీరాయి, మనం ప్రార్థిస్తే పిల్లలు పుట్టారు అనేది కాదు. ఎవరు ప్రార్థించినా ప్రభు నమ్మదగినవాడు. ఆయన వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 4:31 చెప్తాడు, ఆయన కనికరం గల దేవుడు, ఆయన ఎవరిని చేయి విడిచిపెట్టాడు, ఆయన ప్రతి వారిని కూడా ఆయన కృపచాటున భద్రపరిచి నడిపించేవాడు. నీవు ప్రార్థన చేసిన అద్భుతాలు జరుగుతాయి. అయితే దేవుని వాక్యం మనలో నిలిచి ఉంటే దాని ద్వారా దేవుడు మనకిచ్చే శక్తి, దుష్టుని జయించే శక్తిని ప్రభు ప్రసాదిస్తాడు. అది నీకుందో లేదో జాగ్రత్తగా ఆలోచించాలి. క్రైస్తవ్యం అనేది ఒక పోరాటమని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. మీరు పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ, అంధకార చీకటి శక్తులతోనూ, దురాత్మల సమూహాలతో అని చెప్పాడు. క్రైస్తవుడు ఇది ఎరగాలి. ఇన్నింటితో పోరాడవలసిన క్రైస్తవుడు బలం లేకపోతే ఎలాగా? ఇన్నింటితో పోరాడే క్రైస్తవుడు ఇతరుల సహాయాన్ని కోరుకుంటే ఎలాగా? యుద్ధభూమిలో సైనికుడుగా నిలబడ్డ ప్రతివాడు కూడా తాను కాపాడుకుంటూ, తాను పోరాడుతున్నది ఏ దేశమో ఆ దేశానికి క్షేమం కలగాలని, ఆ దేశ ప్రజలు నెమ్మదిగా ఉండాలని పోరాడుతూ ఉంటాడు. శత్రువు కనిపించినప్పుడు వాణ్ణి చంపడమో తాను చావడమో ఏదో ఒకటి జరుగుతుంది. అంతేకాని యుద్ధభూమిలో నిలబడ్డ సైనికుడు పక్కవాడితో, దయచేసి నేను తుపాకీ పేల్చలేను, నా పక్షంగా నువ్వు తుపాకీ పేల్చు, నేను పోరాడలేను, నా పక్షంగా నువ్వు పోరాడు అంటే సిగ్గుచేటు కదా. ఆ మిలిటరీలో అతన్ని చేర్చుకున్న వ్యక్తికి ఆ విషయం తెలిస్తే శత్రువుని కాదు, ఈ పిరికివాణ్ణి మొదట చంపేస్తాడు. క్రైస్తవ లోకం ఈ రోజున ఆ రీతిగానే మారిపోయాది. ఎంతోమంది భక్తులు చెప్తారు, మీకేమైనా సమస్యలుంటే మాకు చెప్పండి, మేము ప్రార్థిస్తామని. ప్రతి క్రైస్తవుడు
పౌలు గారు చెప్పినట్టు యుద్ధభూమిలో నిలబడ్డ మంచి సైనికుడై ఉండాలి. మంచి పోరాటాన్ని పోరాడాలి. చాలామంది సేవకులు విశ్వాసులను సైనికులుగా తయారు చేయవలసిన దానికి ప్రతిగా పిరికివానిగా తయారు చేస్తూ ఉన్నారు. మీ తరఫున మేము యుద్ధం చేస్తామని. ఎంత పనికిరాని ఆలోచన, ఎంత పనికిరాని మాటలు. ఆ దుష్టుడు వీళ్ళ ద్వారా అనేక మందిని సైనిక దళంలో నుండి తప్పించువారినిగా చేసేస్తూ ఉన్నారు. లేదు, నేనే పోరాడాలి, నీవే పోరాడాలి. దేవుడు మనల్ని మంచి సైనికుల్నిగా చేశాడు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీ అంతటి బలవంతుడు లేడు. దుష్టుడే కాదు, దుష్టుని కార్యాలే కాదు, దుష్టునే జయించే శక్తి మహోన్నతుడైన దేవుడు నీకు ప్రసాదిస్తాడు. ఈ మాటలు వింటున్నప్పుడు ఎవరైనా సేవకులు వింటూ ఉంటే మారాలి. మీరు మీ కొరకు నేను ప్రార్థిస్తాను, మీ కొరకు ప్రార్థిస్తాను, మాకు చెప్పండి మీ అవసరాలు, మీ బాధలు అనకండి. వాళ్ళను పోరాడనివ్వండి. అయితే వారి కొరకు ప్రార్థించాలి. వాళ్ళు దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని వాక్యం వారిలో నిలిచి ఉండేటట్టుగా ప్రార్థించండి. పోరాటం మాత్రం వారే చేయాలి. ఆ రీతిగా ప్రతి వారికి మనము నేర్పించుదమో గాక. ప్రియులారా, గమనించాలి. 24వ అధ్యాయం 5వ వచనాన్ని చెప్తూ ఉన్నారు. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.